ఈ వీడియోలో మనం చూస్తాం ఏదెన్ తోటలో పాపం ఎలా జరిగిందో, మానవుడి తప్పిదం, సృష్టిలో మొదటి పాపం చూడబోతున్నాం. దేవుడు ఆదాం మరియు ఈవ్ను ఏదెన్ తోటలో ఉంచాడు. అన్ని చెట్ల ఫలం తినవచ్చునని అనుమతించారు. కానీ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అనే చెట్టు ఫలం తినకూడదని హెచ్చరించారు. ఇది మనకు చెబుతుంది దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చారు, కానీ స్వేచ్ఛతో బాధ్యత కూడా ఉంటుంది. మనం ఎంచుకునే ప్రతి అవకాశం ఒక పరీక్ష. సర్పం ఈవ్ దగ్గరకు వచ్చి ఆమెను మోసం చేస్తాడు. సర్పం అన్నది, నీవు ఫలం తినితే నీవు దేవుడిలా అవుతావు. ఆ మాటలకు వంచనగా ఫలం తిన్నది. ఆ తర్వాత ఆదం కూడా తిన్నాడు. మళ్ళా కూడా చాలాసార్లు ప్రలాభం, తప్పుడు ఆలోచనలు మనను తప్పిదానానికి దారితీస్తాయి. ఈ కథ మనకు చెబుతోంది దేవుడి మాటను విశ్వసించడం చాలా ముఖ్యం. పాపం ఫలితంగా మరణం, బాధ, కష్టాలు, భయము వచ్చాయి. వారు దేవుని నుండి దూరమై ఏదెన్ తోటలో నుండి బయటకు పంపబడ్డారు. దేవుడు ఇంకా దయ చూపుతూ భవిష్యత్తులో పాపాన్ని అధిగమించే దారి చూపారు. మనం కూడా తప్పులు చేస్తే ఫలితాలను స్వీకరించాలి. దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టరు. సంచిక క్షమ మార్గం చూపిస్తాడు. మనం నేర్చుకోగలిగిన ముఖ్యమైన పాఠం ఏంటంటే స్వేచ్ఛ, బాధ్యతతో ఉండాలి. ప్రలాభానికి మోసపోకూడదు. తప్పులు చేయడం ఫలితాలు వస్తాయి. దేవుడు క్షమాశీలుడు, మార్గాన్ని చూపిస్తాడు. ఇది ఏదెన్ తోటలో మొదటి పాపం. మనం చూడగలిగినట్లే దేవుని ఆజ్ఞను పాటించడం, స్వేచ్ఛతో బాధ్యత మరియు దేవుని క్షమాశీలత్వం మన జీవితం కోసం చాలా ముఖ్యం. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఎపిసోడ్ ప్రారంభ మానవులు నోవా మరియు బాబెల్ టవర్ కోసం వేచి చూడండి.